నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 29వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి తిథి మధ్యాహ్నం 2:19 వరకు, తదుపరి నవమి తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:49 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. శోభన యోగం సాయంత్రం 6:54 వరకు, తదుపరి అతిగంట యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 2:19 వరకు, తైతుల కరణం రాత్రి 1:18 వరకు, తదుపరి గరజకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 8:12 నుండి 9:43 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:17 నుండి రేపు ఉదయం 6:48 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:54, చంద్రోదయం రాత్రి 12:45, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:39. అభిజిత్ ముహూర్తం పగలు 11:53 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుండి 7:30 వరకు. రాహుకాలం ఉదయం 9:02 నుండి 10:41 వరకు. గుళిక కాలం ఉదయం 5:45 నుండి 7:24 వరకు. యమగండం మధ్యాహ్నం 1:58 నుండి 3:37 వరకు. ఈరోజు త్రిలోచన అష్టమి. శివపార్వతులను పూజించడానికి అనుకూలమైన రోజు. త్రిలోచన అంటే 3 కన్నులు అని అర్థం. ముక్కంటి శివుడు కాబట్టి శివుణ్ణి ఆరాధించడానికి అనుకూలమైన రోజు. శివునిలోని అర్ధభాగం పార్వతీ కాబట్టి శివుని అంతర్ముఖ 3వ కన్ను పార్వతీదేవి అని నమ్మకం. దేశంలోని చాలా ప్రాంతాలలో జ్యేష్ఠ మాసంలో బహుళపక్ష అష్టమి రోజున త్రిలోచన గౌరి వ్రతం, త్రిలోచన పూజ జరుపుకుంటారు. నవమి రోజున కూడా త్రిలోచన నవమి పేరుతో రేపు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. త్రిలోచన గౌరి వ్రతంలో 3 ప్రధాన పూజలు ఆచరిస్తారు. అవి శివాభిషేకం, శివపార్వతుల పూజ, ఉమా శివాగ్ని పూజ. దంపతులు తమ వైవాహిక జీవితం చక్కగా ఉండాలని ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివస్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.